ని తీసుకొని ట్రే లేదా ప్లేట్‌లోకి ఇలా వీడియోలో చూయిస్తున్న విధంగా చేతితో స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం పొడి పిండి చల్లుకొని చపాతీ కర్రతో చపాతీలాగా చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఫోర్క్‌తో ఇలా హోల్స్ పెట్టి 1 టీ స్పూన్ షెజ్వాన్ చట్నీ, గార్లిక్ పిజ్జా సాస్, ఇంకా 1 టీ స్పూన్ మయోనైస్ వేసి బాగా కలిపి అన్ని సైడ్స్ స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం మొజరెల్లా చీజ్, ఇంకా అలాగే టొమాటో, క్యాప్సికమ్, ఆనియన్స్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పైన ఇలా అరేంజ్ చేసుకున్నాక ఇక్కడ మీరు పన్నీర్, స్వీట్ కార్న్ కూడా వాడొచ్చు. ఫైనల్‌గా పైనుండి కొంచెం మొజరెల్లా చీజ్‌ని వేసి కడాయిలో ఒక చిన్న స్టాండ్‌ని పెట్టుకొని ఈ పిజ్జా ప్లేట్‌ని అందులో పెట్టాలి. ప్లేట్‌తో కవర్ చేసుకున్నాక హై ఫ్లేమ్‌లో 5 నిమిషాలు, లో ఫ్లేమ్‌లో 15 నిమిషాలు బేక్ చేసి చిల్లీ ఫ్లేక్స్, ఇంకా పిజ్జా సీజనింగ్ స్ప్రింకిల్ చేసుకొని కట్ చేసుకొని తింటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఇలాంటి ఎమోషన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.